ప్రభుత్వం హిజ్రాలకు కల్పించే వసతుల విషయంలో చాలా తక్కువగానే ఉంటాయి అనేది చాలామంది వినిపిస్తున్న వాదన. సో వాళ్ళు బతకటానికి రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. అందుకోసమే హిజ్రాలు అందులో కొంతమంది దౌర్జన్యాలు చేస్తున్నారు అని కొంతమంది అంటారు. లేదు మేము వెళ్ళి డబ్బులు అడుగుతున్నామని కొంతమంది అంటారు. నిజానికి ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు హిజ్రాలు అక్కడికి వచ్చి డబ్బులు అడగటం పరిపాటిగా మారింది. మనం చూస్తూ ఉంటుంటాం. పెళ్లి జరుగుతున్నప్పుడు లేదా గృహప్రవేశం జరుగుతున్నప్పుడు ఇలా ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు హిజ్రాలు అక్కడికి వచ్చి డబ్బులు అడుగుతూ ఉంటుంటారు. ఇంటి యజమానం లేదంటే శుభకార్యం జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న వాటిలో ఇచ్చిన డబ్బులు తీసుకువెళ్తున్న హిజ్రాలు కొంతమంది అయితే డబ్బులు సరిపోలేదు ఎంత ఇవ్వండి లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళమని అడిగే హిజ్రాలు కొంతమంది ఉన్నారు. దీంతో చాలా సందర్భాల్లో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి, గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది కీసర్లో జరిగిన ఘటన. కీసర్లో సదానందం అనే వ్యక్తి ఒక ఇంటిని కొనుక్కున్నారు. గృహప్రవేశం అవుతున్న సందర్భంలో హిజ్రాలు అక్కడికి వచ్చారు. హిజ్రాలు అక్కడికి వచ్చి డబ్బులు అడిగారు. ఆ తర్వాత ఆ ఇంటి యజమానికి హిజ్రాలకు గొడవ చోటు చేసుకుంది. దీంతో ఒకరినొకరు కొట్టుకున్నారు. సదానందానికి తల పగిలింది, హిజ్రాలకు కాళ్ళు విరిగాయి. అయితే హిజ్రాలు ఏం చెప్తున్నారంటే మేము వెళ్ళి డబ్బులు అడిగాం, ఇవ్వడం ఇష్టం లేకపోతే మేము వెళ్ళిపోతాం కదా, మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పొచ్చు కదా, మాపై ఎందుకు దాడి చేశారని హిజ్రాలు అంటున్నారు. లేదు నేను ఇచ్చింది తీసుకుని వెళ్లకుండా ₹1,00,000 ఇమ్మని డిమాండ్ చేశారు. నేనే అప్పో సొప్పో చేసి ఇంటిని కొనుక్కుంటే ₹1,00,000 మళ్ళీ హిజ్రాలకు నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలుగుతాను, అందుకే వెళ్ళమని చెప్పారు, వెళ్ళలేదు. కొట్టు అంటూ నన్ను రెచ్చగొట్టడంతో ఆ సమయంలో దాడి జరిగింది అని సదానందం అంటున్నారు. సో ఇప్పుడు మనం సదానందం అండ్ హిజ్రాలకు సంబంధించి పండు మనకి అందుబాటులో ఉన్నారు. ఇద్దరితో కూడా మనం మాట్లాడబోతున్నాం. ఒక్కసారి ఈ ఇద్దరితోనూ మాట్లాడే ముందు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన వాళ్ళిద్దరి ఫ్రేమ్ కూడా మనం చూడొచ్చు. సదానందం గారు, పండు గారు నమస్తే అండి. పండు మనకి అందుబాటులోకి వచ్చారు, సదానందం కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఆ రోజు జరిగిన గొడవ ఏంటో నేను మీకు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూపిస్తాను. చూడండి ఒకసారి. మొదటి బాక్స్లో ఆ రోజు జరిగిన గొడవ, ఆ తర్వాత వాళ్లకు తాకిన దెబ్బలు చూడండి ఒకసారి. ఆ రెండు దృశ్యాలను మీకు చూపిస్తాను అండ్ మీరు కూడా కమెంట్ చేయండి. సాధారణ జనం ఏమనుకుంటున్నారు ఈ గొడవకు సంబంధించి, హిజ్రాల కమ్యూనిటీ ఈ గొడవతో సంబంధం లేని పబ్లిక్ కూడా మీరు ఏమనుకుంటున్నారు, ఎవరిదే తప్పు అనుకుంటూ ఉన్నారు, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఇప్పుడు నేను ఇద్దరితోనూ మాట్లాడతాను. చాలా సందర్భాలు ఇది ఒక సెన్సిటివ్ అంశంగా మారుతూ ఉన్నాయి, గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఒకసారి ఆడియోతో పాటు గొడవకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. పట్టుకొని ఇస్తారు ఎవరు వస్తారు, జాను తీసుకొని ఎట్లా పోతుంది. అవును, నీది కూడా ఎంఎస్సీ తీసుకొని వద్దాము. కొట్టినట్టు రుజువు ఉంటది కదా. ఏ నాన్న కొట్టుకోవడానికి వచ్చిన కొట్టు. ఏ నాన్న కొట్టుకోవడానికి వచ్చిన కొట్టు. ఏ నాన్న కొట్టుకోవడానికి వచ్చిన కొట్టు. సో చూసారుగా బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ రోజు జరిగిన గొడవ ఇది. సో మనకి ఇది ఒక్కొక్కసారి చిన్న అంశంలాగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా పెద్ద అంశంగానే మనకి సొసైటీలో కనిపిస్తూ ఉంటుంది. హిజ్రాలు అంటూ ఉన్నారు, మాకు ప్రభుత్వం తగిన సదుపాయాలు కల్పించట్లేదు, ప్రభుత్వాలు ఎక్కడా కూడా, దేశంలో ఎక్కడా కూడా. అండ్ ఒకవేళ మేము ఎలా బతకాలి, మేము వెళ్ళి ఎవరినైనా డబ్బులు అడుగుతూ ఉంటే మమ్మల్ని సమాజం చిన్న చూపుతో చూస్తోందని హిజ్రాలు అంటూ ఉన్నారు. లేదు మమ్మల్ని డబ్బులు అడిగినప్పుడు మేము ఇచ్చింది తీసుకువెళ్లకుండా రౌడీజం చేస్తున్నారు అని మరికొంతమంది అంటూ ఉన్నారు. సో హిజ్రాలు మనలాంటి మనుషులే,
మనతో ఉండాల్సిన వాళ్ళే. సమాజం వాళ్ళని చిన్న చూపుతో చూడటం తప్పు. అలాగే సమాజంలో చిన్న చూపుకు గురవుతున్నామనే భావనతోనో లేదు అంటే డబ్బులపై ఆశతోనో వెళ్ళి లక్షల రూపాయలు డిమాండ్ చేయటం ఇది కూడా తప్పే. సో ఇదే అంశంపై ఇప్పుడు మనం డిబేట్ చేయబోతున్నాం. అండ్ ఈ విషయంపై మీ అభిప్రాయాలను కూడా కమెంట్ చేయొచ్చు. మీరు సాధారణ పబ్లిక్ ఎవరు ఏ కమెంట్ చేసినా ఆ కమెంట్ని నేను ఇజ్రాయెల్ కమ్యూనిటీ ముందు ఉంచుతాను. సదానందం కూడా అక్కడే ఉన్నారు. సదానందం గారు కూడా మనం చూద్దాం. అండ్ ఒక క్వశ్చన్ అడిగాం, ఈ ఇష్యూలో తప్పు ఎవరిది అని. మీకేమనిపిస్తుందో మీరు ఓటింగ్ కూడా చేయండి. ఇప్పటి వరకు వచ్చిన ఓటింగ్లో హిజ్రాలు తప్పు ఉంది అని 73% మంది అంటున్నారు. ఇంటి యజమాని తప్పుంది అని 19% మంది అంటున్నారు. ఇద్దరిది తప్పుందని 8% మంది అంటూ ఉన్నారు. అండ్ ఒక కామెంట్ కూడా వచ్చింది. ఆ కామెంట్ కూడా చదివిన తర్వాత నేను డిబేట్కి వెళ్తాను. అరాచకం ఎక్కువైపోయింది, హద్దు లేకుండా పోయింది, పోలీస్ వ్యవస్థ చర్యలు తీసుకోవాలంటూ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఒకరు కామెంట్ చేశారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్ అంటున్నది సమాజం మమ్మల్ని చిన్న చూపు చూస్తోంది, బతకటానికి అవకాశాలు లేవు, కాబట్టి మేము ఎక్కడికైనా వెళ్ళి డబ్బులు అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చింది మాత్రమే మేము తీసుకుంటూ ఉన్నామని. సో ఏది వాస్తవం? ఇద్దరితో మాట్లాడదాం. సదానందం గారు, పండుగ నమస్తే అండి. నమస్కారం అండి. ఫస్ట్ సదానందం గారు నేను మీ దగ్గరికి వస్తాను. పండుగ గారు మీరు కూడా వినండి. సదానందం గారు ఏం జరిగింది ఆ రోజు? ఓకే అండి, సో ఉన్న వాస్తవం అనేది చెప్తాను నేను. ఓకే. ఆగస్ట్ 11th రోజు మా అమ్మగారు చనిపోయారు. ఓకే, సో జరిగి 3 నెలలు కాలేదు. ఓకే, సో మేము వచ్చే సంవత్సరం వరకు మేము గృహప్రవేశం కానీ ఎటువంటి ఫంక్షన్స్ చేయకూడదు. సో నేను మా వైఫ్ 2 పిల్లలం వెళ్ళి పాలు పొంగించుకొని వద్దాం, ఇల్లు క్లీన్ చేసుకొని. సో 3 months అయిపోయింది, కార్తీక మాసం కదా అని చెప్పి పాలు పొంగించుకోవడానికి వెళ్ళాము. ఏ రోజు? 8th రోజు వెళ్ళాము, సాటర్డే ఆఫ్టర్నూన్ టైంకి వెళ్ళి రీచ్ అయ్యాము. మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్నాము. 2 ఇల్లులు క్లీన్ చేసుకొని నేను జస్ట్ గేట్ కి ఒక పూలదండ పెట్టాను. మీరు అబ్జర్వ్ చేస్తే అసలు ఎటువంటి డెకరేషన్ అనేది లేదు. నేను పాలు పొంగించుకోవడానికి మాత్రమే వెళ్ళాను. ఇది అయిపోయిన తర్వాత లేట్ నైట్ అయిపోయింది. సరే నిద్ర చేసుకొని మనం నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయ్యి మేము అక్కడ ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ 6:30 సండే ఎర్లీ మార్నింగ్ 6:30 AM కి ఎర్రమట్టితోని అతను ఒక టాటా ఏస్తోని వస్తే అతను సరే మా ఇంటి ముందు చిన్న గార్డెన్ స్పేస్ ఉంది కదా, ఇప్పుడు మీరు అది చూస్తే గ్రిల్ లో కనిపిస్తుంది, ఆ గ్రిల్ దగ్గర ఎర్రమట్టి వేపిస్తున్నాను. వేపించిన తర్వాత వాళ్ళకి పేమెంట్ చేసిన తర్వాత వీళ్ళు హిజ్రాలు ఇద్దరు హిజ్రాలు వచ్చారు నా దగ్గరికి. ఫస్ట్ ఈ పక్కింటి దగ్గరకి, ఇప్పుడు ఆ పక్క ఇల్లు ఉంది కదా అది కూడా నాదే, దాని పక్కది ఇల్లు కూడా నాదే. సో అక్కడ నేను వాళ్ళకి క్లియర్ గా చెప్పాను, అమ్మ నేను ఎటువంటి ఫంక్షన్ చేయలేదు, నేను ఫంక్షన్ చేయకూడదు, మా అమ్మగారు చనిపోయారు, సో మేము ఫంక్షన్ స్థితిలో లేము, అండ్ నా ఫైనాన్షియల్ పరిస్థితి కూడా బాగాలేదు, నేను డబ్బులు ఇవ్వలేను అని చెప్పాను. వీళ్ళు రావడమే బావా అని చెప్పి వాళ్ళ క్లాప్స్ అన్ని చేసుకుంటూ ₹1,00,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. అమ్మ నేను క్లియర్ గా చెప్తున్నాను, నా దగ్గర అంత డబ్బులు కాదు కదా, నా దగ్గర అసలు ఈఎంఐకి కరెక్ట్ గా ఈఎంఐ 10th రోజు ఈఎంఐ డైరెక్ట్ అవుతుంది, దానికి మట్టుకే డబ్బులు ఉన్నాయి నా దగ్గర. ఏది టాటా ఏస్ కి ఇచ్చిన తర్వాత దాని తర్వాత ఇంకో 600 మిగులుతుంది నా అకౌంట్ లో. అది నా పరిస్థితి. అది వాళ్ళకి క్లియర్ గా చెప్పాను. చెప్పిన తర్వాత కూడా ఒక బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చిన ఫస్ట్ ఇద్దరులో ఒక బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చిన ఆమె బండబూతులు తిట్టడం స్టార్ట్ చేసింది నన్ను, నా ఫ్యామిలీని, నా పిల్లల్ని. వీళ్ళకి ఎవరు ఇచ్చారండి అధికారం నా పిల్లల్ని తిట్టడానికి, నా ఫ్యామిలీని తిట్టడానికి? మా అమ్మ చనిపోయిందని చెప్తే కూడా మా అమ్మగారిని అంటే ఇంకా పదాలు వాడారు. ఇంకా దాని తర్వాత ఇప్పుడు నాకు యాజ్ ఎ ఇండివిజువల్ నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక డిగ్నిటీ అనేది ఉంటుంది కదా. సో నాకు ఆ మాటలు విన్న తర్వాత నాకు కోపం వచ్చింది. సో ఆబ్వియస్ గా నేను వాళ్ళని తిరిగి తిట్టాను, అసలు మీరేం మాట్లాడుతున్నారు, మీకేమన్నా అర్థమవుతున్నాయి? వాళ్ళు ఎంతకి వినకపోగా ఇంకకి వెళ్ళిపోతున్నట్టే వెళ్ళిపోయి, అంటే నేను అప్పటికి లోపలికి వెళ్ళి స్టిక్ తీసుకొచ్చాను. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు స్టిక్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు పారిపోయి దూరంకి వెళ్ళిపోయి దాని తర్వాత వీడియో రికార్డింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, ఇది అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇద్దరిని వేసుకొని ఆటోలో వచ్చారు. వాళ్ళు వచ్చి మమ్మల్ని తిట్టావు, అట్టెట్లా తిట్టావు, అది ఇది అని చెప్పి మళ్ళా రెచ్చగొట్టడం స్టార్ట్ చేశారు. అయితే నేను అన్నాను, అమ్మా మీరు పోలీసులకు కాల్ చేయండి, వాళ్ళు వచ్చి వాళ్ళే చెప్తారు మీకు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. వాళ్ళే బెదిరించారు ఫస్ట్, ఏది పోలీసులకు కాల్ చేస్తాం అది ఇదని. దాని తర్వాత సరే మీరు కాల్ చేయండి, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతోనే మాట్లాడదామని. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ 3 ఆటోలు, అంటే నేను ఇంట్లోపటికి వెళ్ళి గేట్ పెట్టుకొని ఇంటి పైకి వెళ్ళి కొంచెం క్లీనింగ్ వర్క్ ఉంటే అది క్లీనింగ్ చేస్తున్నాను, ఏది మట్టి దుమ్మ ఉంటే క్లీన్ చేసుకుంటున్నాను. ఈ లోపల వీళ్ళు 3 ఆటోల్లో 15-20 మంది దాకా వచ్చి మా గేట్ ని ఇరగొట్టడం, అంటే ఇట్లా ఫుల్ లాగడం, ఫోర్స్ తో లాగడం
చేస్తున్నారు, ఇంకా బూతులు తిట్టుకుంటూ మమ్మల్ని అంటే నన్ను మా వైఫ్ ని తిట్టడం స్టార్ట్ చేశారు. నేను పైనుంచి ఉరుక్కుంటూ వచ్చి ఏం జరుగుతుందని వచ్చే లోపల వీళ్ళు గేట్ దగ్గర నుంచి వెనకకి వెళ్ళి అప్పుడు రికార్డింగ్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత మీరు ఆ రికార్డింగ్ లో వాయిస్ వినండి. అమ్మ మీరు గేట్ దగ్గర నుంచి లేమానే మాట్లాడాను కానీ ఎక్కడ కూడా వీళ్ళని తిట్టలేదు. వీళ్ళు దాని తర్వాత వెళ్ళినట్టే వెళ్ళి అంటే దాని తర్వాత వాళ్ళు జరగలేదు అక్కడి నుంచి. అక్కడ నేను వాస్తవం నా స్టిక్ తోని ఒక దెబ్బ వేసాను. దాని తర్వాత వీళ్ళు ఎవరైతే రికార్డింగ్ చేస్తున్నారో ఇక్కడ అందరు చాలా మంది గుంపు కూడా ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఇట్లా ఉరికాను. రెండో దెబ్బ ఇక్కడ కింద ఒకరి దగ్గర పడింది. రెండే దెబ్బలు నేను వేసింది. దాని తర్వాత ఈ లోపల వీళ్ళు రాళ్ళు వేసుకొని అక్కడి నుంచి ఇసరడము, దాని తర్వాత ఇంకా అక్కడ సెంట్రీ కర్రలు తీసుకొని నా మీద దాడి చేశారు. ఇప్పుడు నాకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది చూడండి, మొత్తం ఇది లేసిపోయి స్టిచెస్ ఉన్నాయి ఇక్కడ, ఇక్కడ పడింది. దాని తర్వాత బ్రూజెస్ చూపిస్తాను మీకు. ఐ మీన్ ఒక్క నిమిషం నేను షర్ట్ తీస్తాను. బట్ స్టిల్ ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా భిక్షాటన అని వచ్చామని. భిక్షాటన అంటే బెగ్గర్స్ అంటే నేను ఎవరిని చిన్న చూపు చూడట్లేదు. ఒక్క నిమిషం, నేను ఎవరిని చిన్న చూపు చూడట్లేదు అని చిన్న చేసి మాట్లాడట్లేదు. కానీ మీరు ఒక్క మాట నాకు వాస్తవం చెప్పండి. ఇప్పుడు ఎవరన్నా అడుక్కుని అంటే భిక్షాటన చేయడానికి వచ్చిన వాళ్ళు మనం ఎంత ఇస్తే అంత తీసుకొని వెళ్తారా, లేదా 1,00,000 రూపాయలు కావాలి అని చెప్పి డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తారా? దాని తర్వాత 1,00,000 కాదు, 1,00,000లో సగం కాదు, సగం అనుకొని వచ్చిన ఫస్ట్ 1,00,000 రూపాయలు అడిగారండి. ఓకే, 1,00,000 రూపాయలు అడిగారు నన్ను. ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయి, బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చిన అమ్మాయి 1,00,000 రూపాయలు అడిగింది నన్ను. ఈ 2 ఇల్లులు కొన్నావు బావా, 1,00,000 రూపాయలు ఇవ్వవా నువ్వు మాకు, అది ఇది అని చెప్పి. నా దగ్గర లేదమ్మా, నా పరిస్థితి బాగాలేదు, నేనే లోన్లు పెట్టుకుని ఇల్లు కొనుక్కున్నాను నేను. నాకు అంత పరిస్థితి ఉంటే నేను నా సదానంద గారు ఒక్క నిమిషం. ఓకే, సదానంద గారు ఒక్క నిమిషం. ఆ రోజు ఎవరైతే వచ్చారో వాళ్ళ బంధువులు పండు ఉన్నారు, పండుతో కూడా మాట్లాడు. పండు గారు, మీకు తెలిసిన విషయాలు ఏంటి? సదానందం ఆ రోజు